కరీంనగర్ డిజీ ధన్మేళా వేదిక సాక్షిగా ఎమ్మెల్యేలు కలెక్టర్కు మధ్య వాగ్వాదం జరిగింది. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఉండగానే మాటల యుద్ధం జరిగింది. ఫ్లెక్సీలో స్థానిక ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేల ఫోటోలు ఎందుకు పెట్టలేదంటూ నిరసనకు దిగారు గంగుల కమలాకర్, రసమయ్య బాలకిషన్. పలుమార్లు ఆహ్వానించినా వేదికపైకి వెళ్లకుండా కిందనే నిల్చుండిపోయారు ఇద్దరు. అక్కడి నుంచే వేదికపై ఉన్న వారితో వాగ్వాదానికి దిగారు. సవినయంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు డైరెక్టర్ ఎన్ఐటి నీతి ఆయోగ్ న్యూఢిల్లీ శ్రీ నీరజ్ శ్రీవాస్, అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎన్పిసిఐ మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ సర్ఫరాజ్ అహ్మద్ గారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని, స్వాగతాన్ని, సుస్వాగతాన్ని తెలియజేస్తున్నాం. అలాగే ఎన్ సత్యనారాయణ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ యుఐడిఏ రీజనల్ విలేజ్ రెడ్డి గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కరీంనగర్ జాయింట్ కలెక్టర్ శ్రీ డి శ్రీనివాస్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. డిఆర్ఓ కరీంనగర్ ఆయేషా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గారిని అలాగే ఎమ్మెల్యే శ్రీ గంగుల కమలాకర్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానం తెలియజేసుకుంటూ వేదిక మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రండి సార్ ప్లీజ్. ఈ సందర్భంగా ముందుగా నిజామాలు అందరూ ఎంపీ ఫోటో పెట్టిరా ఏం పద్ధతి అండి, ఏం పద్ధతి? చివరకు వేదికపైకి వెళ్తూ కూడా తమను అవమానించడం దేనికంటూ అసంతృప్తిని వెళ్లగక్కారు గంగుల కమలాకర్. రసమయ్య బాలకృష్ణ అయితే చాలాసార్లు ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుందంటూ కలెక్టర్ సర్ఫరాజ్తో వాగ్వాదానికి దిగారు. దీంతో కలెక్టర్ కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అయ్యారు. వేలు చూపిస్తూ యూ డోంట్ ఆస్క్ మీ అంటూ తీవ్ర స్వరంతో చెప్పడంతో మరింత ఆగ్రహోక్తులయ్యారు రసమయ్య. నువ్వు ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు జరుగుతుంది. మాట్లాడు ఎంపీ గారు ఫోటో లేకుండా ఫోటో లేకుండా మేము కనీసము కలెక్టర్ నువ్వు చాలా సార్లు జరుగుతుంది. మాట్లాడు ఎంపీ గారు ఫోటో లేకుండా ఫోటో లేకుండా చేస్తారు మేము కనీసము కలెక్టర్ నువ్వు ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు జరుగుతుంది. మాట్లాడు ఎంపీ గారు ఫోటో లేకుండా ఎమ్మెల్యేలు కలెక్టర్ మధ్య మాటల యుద్ధం జరగడంతో అంతా అవాక్కయ్యారు. ఈటెల రాజేందర్ రసమయ్యకి సర్ది చెప్పే యత్నం చేశారు. బండారు దత్తాత్రేయ అయితే నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. సీటులో కూర్చున్నాక కూడా ఓసారి నిల్చుని తమకు కలెక్టర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన రసమయ్య ఎంపీ వినోద్ కుమార్ అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తొలుత మన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ సర్ఫరాజ్ అహ్మద్ గారిని వారిని ఇనిషియల్ ఇనాగరల్ అడ్రస్ చేయాల్సిందిగా నేను పెట్టుకుంటాను. ఈనాటి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న ఈ డిజిటల్ మేళాకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి అతిథులందరినీ ఒకసారి చప్పట్లతో స్వాగతించాల్సిందిగా కోరుతున్నాం. తొలుత మన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ సర్ఫరాజ్ అహ్మద్ గారిని వారిని ఇనిషియల్ ఇనాగరల్ అడ్రస్ చేయాల్సిందిగా నేను పెట్టుకుంటాను.
ఏమంటాడు ఫస్ట్ క్షమాపణ చెప్పు క్షమాపణ చెప్పు క్షమాపణ చెప్పు క్షమాపణ చెప్పు ఏమంటాడు ఏమంటాడు